హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. మీకు మొక్కజొన్న గింజలతోటి కట్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను. మొక్కజొన్న గింజలు పచ్చివి తీసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్క, కొన్ని 4-5 ఎల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాంట్లో ధనియాల పొడి, సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కలిపేసుకోవాలి. అట్లా మనకు కొంచెం లూజ్ అనిపిస్తే బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. తగినంత ఎంత పడితే అంత తీసి యాడ్ చేసుకోవచ్చు. అందులో కొంచెం చాట్ మసాలా వేసి అట్లా మనం కట్లెట్ లాగా చేసుకొని తావా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కాదు ఇది. ఇట్లా చేసుకొని తింటే మొక్కజొన్నలు చాలా హెల్దీ. చూసిండ్రా ఎంత బ్రౌన్ కలర్, చూస్తేనే మంచిగా తినబుద్ధి అయ్యేటట్టుంది. దాన్ని ఉల్లిపాయలు, టమాటా కెచప్ తోటి సర్వ్ చేసుకోవచ్చు. కావాలంటే నిమ్మరసం కూడా పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.